హలో టేస్టీ హంటర్స్, వెల్కమ్ టు దివ్వుస్ కుకింగ్ కార్నర్. ఈ వర్షాకాలంలో కాలీఫ్లవర్ కర్రీ ఎవ్వరికీ నచ్చదు, కానీ నేను చెప్పే స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ కాలీఫ్లవర్ మసాలా కర్రీ తప్పకుండా నచ్చుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్లీ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, అలానే కాలీఫ్లవర్ ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకొని అందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని బాగా వాష్ చేసి పావుగంట అలానే వదిలేసేయండి. తర్వాత ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని డ్రైన్ చేసుకుందాం. చూడండి, మనకి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత పక్కన పెట్టుకొని కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. ఇది ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక పావుగంట కుక్ చేసుకోండి. కాలీఫ్లవర్ మనకి 50% కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేస్తున్నాను. అలానే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్. ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి, కాలీఫ్లవర్ మనకి 80% కుక్ అయిపోయింది. ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ వాటర్ దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూడండి, వాటర్ దగ్గర పడ్డాయి. సో ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ స్పైసీ కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా టేస్ట్ చాలా నచ్చుతుంది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.